జీవాజీ ప్రీతి జీ సారీ ఫర్గెట్ ఏదన్నా చేయగానే ఇట్లా అసలు మా మదర్ ఫోన్ చేసి మీరు సినిమాలో ఉన్నారు ఏం సినిమా అని చెప్తాను ఆయన ఎందుకు సీరియల్స్ చేయట్లేదు ఒకసారి అడగమంటున్నారు. అంటే యాక్చువల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. యాక్చువల్గా నాకు ఇప్పటి నుంచి డ్రీమ్. Telugu is number one right now. It's doing better than Bollywood. బాలీవుడ్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఇక్కడ మన ఇండియాలో. బట్ వాళ్ళు ఇప్పుడు తెలుగు నెంబర్ వన్ అంటుంటే ప్రౌడ్ మూమెంట్. హౌ టు డేట్ ఎ గర్ల్ You just need a ATM card. యూ హ్యావ్ టు డేట్ సమ్వన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. Ram Charan. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు నలుగురు ఉన్నారు. సిల్క్ శారీ మూవీ టీం నుంచి అనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. హాయ్. సో ముందుగా మా వాసుదేవ్ గారి గురించి చెప్పుకుంటే లేడీ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. ఎందుకంటే మా సబ్జెక్ట్ కాదు మీరు జనరల్గా. సీరియల్స్ అంటే మా సబ్జెక్ట్ కాదు కదా. బట్ తెలియకుండానే మా సబ్జెక్ట్ అయిపోతారు మీరు. ఎందుకంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళామంటే వాళ్ళే మాకు ఫుడ్ పెట్టేది. ఆ ఫుడ్ పెడుతున్నప్పుడు చచ్చినట్టు చూడాలి. బట్ తెలియకుండానే మీరు కూడా మాకు అంటే ఎంత మీ ఫేస్ ఎంత పరిచయం అంటే రెగ్యులర్గా పక్కింటి వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, అలా అనమాట. ఎన్ని సీరియల్స్ మీరు ఒక ఛానల్ అంట, ఏ ఛానల్ మార్చినా మీరు కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ బట్ ఎక్స్పోజ్డ్ నేను చూశానండి. ఎక్స్పోజ్డ్ మాత్రం ఒక అంటే బీయింగ్ ఇన్ దట్ మేము కూడా ఈ జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మంచి భలే పోర్ట్రే చేశారు. మీ కట్అవుట్ అక్కడ చూపించడం, మీరు మాట్లాడే విధానం, దానికి మరి ఎలా ట్రైన్ అయ్యారో తెలియదు. సో మన సినిమాకి వస్తే అసలు ఇది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జోనర్ అండి ఇది? మీరు స్టార్టింగ్ హీరోలాగే కనిపించారు, లాస్ట్కి వచ్చేసరికి మీరేదో బిగ్ డీల్తో మీరేదో చూపిస్తున్నారు. సో అదే అందుకనే దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ సిల్క్ శారీ. సో ఏంటంటే డిఫరెంట్ పాయింట్ ఒక అదే నేను నా క్యారెక్టర్ అంటే పాజిటివా నెగిటివా అన్నది లాస్ట్ దాకా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు. సో సిట్యువేషన్ని బట్టి జనాలు మారుతారు. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు అన్న పాయింట్ మీద రన్ అవుతుంటుంది. సో లిమిటెడ్ క్యారెక్టర్స్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వేస్. అంటే నేను స్టార్టింగ్ ఈ టైటిల్ చూసి మేబీ అంటే మాకు సిల్క్ అనగానే సిల్క్ స్మిత్ గారు వచ్చేస్తారు. సో ఏంటి రిలేటబుల్ ఏంటి కొంచెం పోస్టర్స్ కట్అవుట్స్ వీటి మీద కూడా కొంచెం బార్ డ్యాన్స్ ఇలాంటివి కొన్ని ట్రైలర్లో టీజర్లో చూపించడం అనుకున్నాం. ఎండింగ్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది అనమాట. సో ఓకే ఏదో ఉంది ఆ టైటిల్కి రియల్ మీనింగ్ అంటే ఎందుకు పెట్టారనేది కూడా ఎవరికి తెలియదు. రివీల్ చేయొచ్చా మీరు? సినిమా చూసిన తర్వాత రివీల్ అవ్వాలి. సినిమా చూసిన తర్వాతనే రివీల్ అవ్వాలి. ఎందుకంటే చెప్పాలి అంటే ఇక్కడ మా నలుగురికి ఎవరికి కూడా తెలియదు. యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి తప్పితే ఇంకెవరికి తెలియదు. సో హాయ్ కాజల్ జీ. Kajol? Are you not Kajal? I'm Riva. But you have danced with SRKG and he proposed you with that ice cream. All right. Okay. Yeah. But that was అంటే I love him very much అనమాట ఫ్రమ్ ద చైల్డ్హుడ్. నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఐ యూజ్ టు లిసన్ హిజ్ కుచ్ కుచ్ హోతా హై ఓ కోయి వాట్ ఈస్ దట్ సాంగ్, వాట్ ఈస్ దట్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఆ మూవీస్ సాంగ్స్ వింటూ ఉండేవాడిని అనమాట. సో అది నాకు చూసినట్టు నేను షాక్ అయిపోయా. ఆర్ యూ ఏ ఫ్యాన్ ఆఫ్ SRKG? Actually, I'm a big fan of Salman Khan. Sorry, but I like his acting. Shah Rukh Khan. Yeah, but I like Salman more than Shah Rukh Khan. Yeah, okay. అదే ప్లేస్లో సల్మాన్ జీ ఉంటే ఇంకేం చేసేవారు? నథింగ్. ఓకే. సో వాట్ వాజ్ అంటే ఆ మూమెంట్ అంటే వీ డోంట్ నో దట్ మూమెంట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్ మాకేం తెలియదు. బట్ సడన్లీ ఆ రీల్ చూసాం, వావ్ అనిపించింది. సో వాట్ హ్యాపెండ్ దేర్ యాక్చువల్లీ? What was your feeling at that time? When I saw Shah Rukh Khan, yeah, that was an act of like he has to feed me the gola. I've never had gola in my entire life, so I just had it the way I had. So it went viral. Yeah. Other than Shah Rukh Khan ayunte maybe ila ichevaremo. Thoda English. I don't understand what you're saying. The way he gave you na that gola, gola ice cream or something. That's why I thought that's why he used to call king of romance. Yeah, exactly. The way he does, like that is the everything looks so beautiful when he's there. His aura is something else, you know. He looks very normal, but when he speaks, the way he stands, the way he moves his hand, like it's just that's why he is King Khan. Okay. So I think your name is Silk in this movie.
No, my name is Natasha in this one. Okay. Okay. So he wants, matlab he told me to ask you this question. What is the story of silk? సరే Actually, you know what? Even I don't know. You will reveal climax- చేస్తారు అనుకున్నాను నేను. Climax, no దేశముద్రుడు. one knows. So అంత what దేశముద్రుడు. they have edited, no one knows. You ask any of them, no one knows the climax. తెలుగు అర్థం అవుతుంది కదా, సో మీరు తెలియదని చెప్పారు, ఇప్పుడు మేబీ చెప్తారు, రివీల్ చేస్తారని మీరు అడగమన్నారని కూడా చెప్పాను. అది నిజంగానే తెలియదు ఎవరికి, ఎందుకంటే మేము ఎవరం చూడలేదు మూవీ. 24th రోజే చూద్దామని చెప్పి ఓన్లీ డబ్బింగ్ అప్పుడే చూసిందే. ఇంకోటి ఎవరి పాటు వాళ్ళ సపరేట్ కదా. డైరెక్టర్ గారు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు అయితే. ఓకే, హాయ్ రివాజీ. ప్రీతి జీ, సారీ ఫర్గెట్ అయిపోయింది, అంటే ఇవిడితో మాట్లాడాను కదా ఇప్పుడు. నువ్వు ఏదన్నా చేయగానే ఇట్లా అసలు కష్టం అయి We are వాళ్ళు sitting తట్టుకోలేరు. since 11 o'clock in the morning. ఓకే, వాళ్ళు తట్టుకోలేరు పేర్లు చేంజ్ Yes, చేసినా yes, కూడా. yes, yes. ఒకరి ముందు ఇంకొకరిని పొగిడినా కూడా. సో ఇక్కడ కూడా ఏదో పొగడాలి అయితే ఉన్నాయి. తప్పదు. जी कहिए. Okay. Yeah. Hi Preeti ji. जी. How are you? Yeah, I'm good. Yeah, I'm good అండి. So first of all, generally heart beats like lub dub. Yours. Yeah, generally everyone's heart Okay. beats lub dub. But after looking at you, my heart is beating like a dug. Recently, I have done Duk Duk song. Yeah. Haryanvi. Yes. Did you watch Yeah. it? देखा आपने? नहीं अभी 1 hour back पहले. हाँ, पूरा वो निकाल के आए हो. हाँ, very चलागा. Brave. So I think your name is Silk in this movie. No. Then who is Silk? Nobody is silk. Silk is sari. Oh, saree. Saree is the silk. Silk saree. आप saree, आप इसमें saree पहने? ना पे नहीं हो. Okay, అయితే ఈవిడే సిల్క్ శారీ. సినిమా చూసినాక నువ్వు కన్క్లూజన్ కి రా, ఇప్పుడే కన్క్లూజన్. ఓకే, సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆయన మాకు హీ ఈస్ వెరీ, వి నో హిమ్ వెరీ వెల్ బికాజ్ या वो చైల్డ్హుడ్ నుంచి बड़े एक्टर Yes, वो yes. इंस्टाग्राम यहाँ पे में सभी पूरा जानते देख के हैं. आया है, so he knows everything in and out of. नहीं, आपको तो सब जानते हैं, तो वो थोड़ा बोलेंगे. మతలబ్ మీరు ముగ్గురు కలిపి మినీ స్క్రీన్ లో మేము చూస్తాం. ఆయన మా హౌస్ లో చూస్తాం రెగ్యులర్ గా ఎవ్రీడే. Serial. ఎవ్రీడే మిడ్ నైట్ వీఆర్ ఈటింగ్ సమ్ ఫుడ్ అండ్ వీఆర్ లుకింగ్ అట్ హిమ్. ये पूरा అండ్ యు నో వాట్, అంటే మేము చైల్డ్హుడ్ నుంచి, నేను స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాను. మరి ఆయన ఏ- personality, ఎక్కడ ఆయన పోయినా ఇదే ఆయన dialogue body, childhood నుంచి. same. कोई बोलेगा School नहीं days, इनकी एज इतनी हाँ. young ये है. इतना नहीं, बट बॉडी फिटनेस सेम है. फिटनेस रखा हुआ है. एज आई थिंक 31. चाइल्डहुड से देख रहा है. चाइल्डहुड से लेकर 31 है. ये देखो. Yeah. So what was your name in this movie? What's your name in the movie? समीरा. So how did you get this project? And एक्चुअली माय डायरेक्टर हैड कॉल्ड मी तो इस प्रोजेक्ट के लिए, तो उन्होंने मुझे हैदराबाद बुलाया था, मुझे नरेशन दिया. नरेशन देने के बाद दे विल ओके, तो मैं भी फिर फाइनल कर दिया. फिर बाद में शूट स्टार्ट हुआ हमारा एग्रीमेंट होने के बाद, क्योंकि मुझे स्टोरी बहुत अच्छी लगी थी. story, and you didn't listen to story and you have signed an agreement. Of course, after listen, then I signed ना. Okay. देख के ये जानबूझ के ऐसे घुमा के बोल रहे हैं. वही उसका इसलिए. स्टोरी सुनने के बाद मैंने हाँ बोला था. So story सुनने के बाद साइन किया agreement. हाँ. इमीडिएट सोचे भी नहीं ऐसे यार. करेगा. इमीडिएट नहीं यार. वो पूरा प्रोसेस गैप ठीक है, वो ठीक है, पर स्टोरी का पहले साइन नहीं स्टोरी सुनने के बाद. ఓకే. नहीं अभी ఒక ప్రాసెస్ ఉంటుంది, చెప్పింది కదా ఒక ప్రాసెస్ ఉంటుంది. यूज करे पागल ఆ बंदे, స్టోరీ बहुत మొత్తం విన్నాక కూడా తను నచ్చినా కూడా అక్కడ ఎస్ అని చెప్పలేదు. అక్కడికి వెళ్ళి ఆలోచించుకొని వీళ్ళు కాల్ చేయడము, తర్వాత అవన్నీ అయితే కదా సారా బీరాలు అంటారు కదా, అవన్నీ అయినాక ఓకే చెప్పింది. సో వాట్ వాస్ ద మెయిన్, అంటే మెయిన్ థింగ్ ఏది బాగా యూ లైక్ ఇట్ అని చెప్పుకోదండి. हाँ हाँ क्या बोला? आपको what did you क्या like? पसंद आया कैरेक्टर पूरा मूवी में? मुझे क्या पसंद हाँ. आया? Vasudev. वही है ना? वही पसंद आया. क्या पसंद आया? वासुदेव. ఏంటండి ఇది?
మీరు ఓన్లీ తెలుగు స్టేటే ఇప్పుడు దాకా పడగొట్టారు అనుకున్నాం, అందరినీ మిగిలిన స్టేట్స్ వాళ్ళు కూడా. అన్ని స్టేట్స్లో. సార్ ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమైనా చూపిస్తారా సార్ బాడీ షార్ట్ లేదు పడుతున్నారు మరి? అదన్నీ కాదు, అది యాక్చువల్గా వచ్చిన యాంకర్స్ నుంచి తప్పించుకోవడానికి నా పేరు చెప్తున్నారు. నేను ఎక్కువ ఫ్లోట్ చేసే వరకు అదంతా ఓకే నా మీదకి డైవర్ట్ ఓకే. చేస్తాను. ఇప్పుడు మేము ఫ్లర్ట్ చేస్తుంటే మీరు ఏం ఫ్లర్ట్ చేయకండి, మీకు అంత సీన్ లేదు, మేము ఆల్రెడీ ఆయన మీద ఉందని చెప్తున్నారు. డ్రామా అట్లా ఏం కాదు. సో హాయ్ ఓంకర్ గారు. హాయ్ హాయ్. సో తెలుగు మీకు అర్థమవుతుంది? తెలుగే అండి. తెలుగేనండి. పక్క మన తెలుగు నాటు. నేను కాకపోతే కొంచెంసేపు మాట్లాడి తెలుగు మర్చిపోయాను నేను యాక్చువల్గా. సో ఏంటండి మీ క్యారెక్టర్ ఏముంటుంది సినిమాలో? సినిమాలో నాది ఒక డ్రైవర్ క్యారెక్టర్ అండి. త్రూ అవుట్ ఫిలిం అన్ని క్యారెక్టర్స్తో నా క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే. నార్మల్ గా అందరూ చెప్తా ఉంటారు ట్రావెల్ అవుతూ ఉంటుంది, మీరు డ్రైవర్ కాబట్టి నిజంగానే ట్రావెల్ అవ్వకుండా డ్రైవ్ చేస్తుంటారు. డ్రైవ్ చేస్తున్నాను. సో అందరి స్టోరీస్ కి మీకు కనెక్షన్ ఉంటుంది మేబీ. ఎవరితో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది సినిమాలో? అన్నతోటి, వాసు అన్నతోటి, హీరోతోటి ఉంటుంది ఎక్కువ. సో మీరన్నా ఏమన్నా రివీల్ చేస్తారా? మాకు అర్థం కావట్లేదండి. రివీల్ చేయడానికి పెద్దగా ఏం లేదు బ్రో. ఇప్పుడు సిల్క్ శారీ మూవీ గురించి చెప్పాలంటే సింపుల్, మీరు ఆ టైటిల్ డిజైన్ చేశారు కదా, దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే. ఆ టైటిల్లోనే మొత్తం సినిమా స్టోరీ మొత్తం ఉంది. అక్కడ ఈగల్స్ కానీ దాని వెనకాల క్యాసినో కానీ చూద్దాము. సో సినిమా స్టోరీ మొత్తం అక్కడే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో సినిమా మొత్తం మీరు వెయిట్ చేయాల్సింది ఏంటంటే సిల్క్ శారీ అనే మూవీలో ఆ సిల్క్ శారీ కట్టుకొని హీరోయిన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తే సినిమా ఏంటని అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు జనరల్గా అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఈ సినిమా త్రూ అసలు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుని అసలు ఈ డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు అని అంటే మీరు కూడా ఊరికే చూస్ చేసుకోరు కదా, బికాస్ మీకున్న పేరు మాకు తెలుసు. ఎక్స్పోజ్డ్ లాంటి మంచి వెబ్ సిరీస్ చేసిన మీరు సడన్గా ఈ సినిమా మేము చూస్తున్నామంటే ఊరికే అయితే చూస్ చేసుకోరు. ఎందుకు చూస్ చేసుకున్నారు పర్టికులర్? నేను బేసికలీ నా క్యారెక్టర్ కోసమే చూస్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్గా ఇది కొంచెం వేరే డిఫరెంట్గా అట్లా అని చెప్పి వెరీ ఎక్స్క్లూజివ్ అని చెప్పాను. బట్ డిఫరెంట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నాను మెయిన్ అదే. ఎందుకంటే నేను ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటాను. సో మోస్ట్లీ నేను నా క్యారెక్టరైజేషన్ చూస్తాను నేను మూవీలో. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ అప్కమింగ్ కాబట్టి మాకు అంత చూస్ చేసుకునేంత చాయిస్ ఉండదు, టు బీ వెరీ ఫ్రాంక్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మనకు వచ్చిన దాంట్లో మంచిగా అనిపిస్తే చేయడమే అది. సో ఇప్పుడు అంటే మేము అంటే ఇందాక సరదాగా మా మదర్కి ఫోన్ చేసి మీరు సినిమాలో ఉన్నారు ఏం సినిమా అని చెప్తుంటే ఆయన ఎందుకు సీరియల్స్ చేయట్లేదు ఒకసారి అడగమంటున్నారు. అంటే యాక్చువల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. యాక్చువల్గా నాకు ఇప్పటి నుంచి డ్రీము సినిమాలే ఫస్ట్ నుంచి టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ డూ సమ్ రియల్ గుడ్ క్యారెక్టర్స్. బట్ అక్కడ టీవీలో ఉంటే అక్కడ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డేట్స్ కానీ ఇవి అలా మేనేజ్ కాక చాలా పోయినాయి. సో అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సో మేబీ మళ్ళీ ఇక్కడ వర్కౌట్ కాకపోతే మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. బట్ వాళ్ళైతే వర్కౌట్ అవ్వాలని కోరుకుంటారు, బికాస్ ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం ఆయన ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేశారు మన సాగర్ గారు. ఆయన ఎప్పుడైతే మూవీస్లోకి వెళ్ళారో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడు మన టీవీ ప్రేక్షకులందరూ కూడా కమెంట్స్ పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. టీవీ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్వీట్ అండ్ అంటే ఇంకా వాళ్ళ కనెక్ట్ అయిపోయినావు అని అంటే ఇంకా నీకు దే ట్రీట్ యూ లైక్ దేర్ ఓన్ కిడ్. సో నీకు ఏది మంచి జరిగినా దే ఫీల్ వెరీ హ్యాపీ. సో దే ఆర్ ఆల్వేస్ లవ్ అనేది హ్యూజ్. ఐ డోంట్ థింక్ యూ గెట్ ఇట్ ఇన్ మూవీస్ ఆల్సో, ద కైండ్ ఆఫ్ లవ్ యూ గెట్ ఫ్రమ్ ద టీవీ ఆడియన్స్. ఐ మిస్ దట్ యాక్చువల్లీ. కానీ ఇప్పటికి కూడా ఐ డోంట్ మిస్ అంటే నేను చేయకున్నా కూడా ఇంకా స్టిల్ పీపుల్ మెసేజ్ మీ అండ్ ఆల్ దట్. దే స్టిల్ లవ్ మీ ద వే దే యూస్ టు లవ్ మీ బిఫోర్. సో జీ వీళ్ళెవరు no one is ready to reveal the story. So for that you have to go and buy a ticket and watch. అప్పటి నుంచి buy a ticket ఎవడన్నా ఫ్రీగా పోతాడు అయింది చూడండి. No, that much to అంటే పాపం she is thinking about producer. She wanted to save producer. Big refrigerator hai? Big refrigerator हाँ है ना. है big, very big. Yeah. Okay, आप उसमें सो जाए क्या रेफ्रिजरेटर में? क्यों इतना वाइट कैसे इतना फेयर कैसे आया? Fair? Like last week she was in Shimla actually. Direct అక్కడ నుంచి One week లో ఇంత ఫెయిర్నెస్ వస్తదండి? No, I'm giving you a secret. Okay. I take bath in milk. I never put soap in my body. Okay. And that's a secret, huh? Okay. మేము పెట్టం You also start putting milk, raw milk on your face and then wipe it. Thank you అండి.
Glowing face. No one, मतलब చాలా celebrities ని used to ask this question, but no one reveals anything. No, No milk. one revealed anything, but Raw milk. super nice. సో యూ ట్రై టుడే. Yeah. Yeah, I'll try it from today onwards. ఓకే, మీరు ఎలాగో ఎలాంటి టిప్స్ అన్ని చెప్పేస్తున్నారు కాబట్టి హౌ టు మతలబ్ వాట్ ఫ్లర్ట్ ఏ గర్ల్ అంటే వాట్ గర్ల్ వాంట్స్ ఫ్రమ్ బాయ్స్. వాట్ ఉమెన్ వాంట్ ఫ్రమ్ What women You want just from- need ATM card. देखो money is not important. So girls are important. I mean, I am different. Change हो Yeah, गई, yeah, कोई she's very समझदार। practical, she's very genuine. మేము ఒప్పుకుంటాం అలాగా. अभी Yeah. royalty expect कर रही You थी। just have to use one machine, ATM machine. సూపర్ మీరు వెరీ జెన్యూన్. మీరు ఏం చెప్తారు దాని గురించి? డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్? या सेम क्या? मनी है तो हनी है। मुझे सिर्फ मनी चाहिए। देख लो, अभी कभी Property- ATM में जाओ, पट जाएगी लड़की. ऐसे नहीं पटेगी, एटीएम जाने से भी कुछ नहीं होता है, सीधा जी पेटीएम करो। Oh my god. వెరీ నైస్ అండి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. थैंक यू सो मच। సో थैंक यू। టాలీవుడ్, హౌ ఇస్ టాలీవుడ్ మీ ఇద్దరికి? ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఇద్దరికి. फर्स्ट डेब्यू, मेरी फर्स्ट डेब्यू मलयालम। యా డెబ్యూ ఫస్ట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ కదా ఇది. हाँ। డెబ్యూ టాలీవుడ్. ये तेलुगु ना, हाँ ये హౌ ఇస్ फर्स्ट। టాలీవుड అంటే టాలీవుడ్ కైసే बाकी कैसा treat इंडस्ट्री कर- से हाँ। कैसी है ये पूछना चाहती हाउ हूँ। Yeah, इज टॉलीवुड number ट्रीटिंग one है। यू? हाँ, तेलुगु इज नंबर 1, तो तेलुगु में काम करना तो बहुत बड़ी बात है। एक प्रोजेक्ट किया, वो भी इतने अच्छे और इतने बड़े एक्टर्स के साथ, तो बहुत प्राउड फील हो रहा है और अच्छा लग रहा है सबके साथ काम करके, बहुत अच्छा है। సో మీరేం చెప్తారు? హౌ టాలీవుడ్ ట్రీటెడ్ యూ? Lot of respect. Lot of people has taken selfies, like, you know, and yeah, they treat me like too much of respect. You guys have, so that's what I'm like glad that I keep here. అండ్ నాకు ఒక్క హ్యాపీనెస్ ఏమనిపించింది అంటే, ఒకప్పుడు ఎప్పటి నుంచో మనం జనరల్గా బాలీవుడ్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఇక్కడ మన ఇండియాలో. బట్ వాళ్ళు ఇప్పుడు తెలుగు నెంబర్ 1 అంటుంటే ప్రౌడ్ మూమెంట్. యా No, Telugu is number 1 right now. It's doing better than Bollywood. Because of Yeah. Rajmouli sir. ఎస్ సో తెలుగు ఫిల్మ్స్ దేకా? ना Bahubali, KGF, అది RRR, కూడా all like ఒక all. list, అక్కడ వేరే లిస్ట్ ఉంటుంది. అక్కడ వేరే లిస్ట్. सेम वही है। मैं हीरो के नाम ले सकती हूँ और हीरो के नाम ले सकती हूँ। हाँ, टिपिकल one. अल्लू अर्जुन, 2 एनटीआर, 3 अजीत कुमार, कमल 4 हसन, 5 रामचरण, चिरंजीवी सर, 7 నేను ఇక్కడ అడగలేదు. పవన్ కళ్యాణ్ ఒక 10 హీరోల పేర్లు చెప్పమని అడిగారు. Surya, सर, Surya, सूर्य सर और Prabhas. प्रभास सर, 10th नेम महेश बाबू सर को भूल जा रहे हैं. महेश अरे बाबू यार। सर, हाँ 11 అయిపోయింది. धनुष सर, अरे श्रीकांत सर, उस श्रीकांत दिन आए थे. सर, श्रीकांत सर और मुरली मोहन सर। మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అదే అంటున్నాను. ఇవిడ కోవర్ట్ అండి. సంథింగ్ తెలుగు గర్లే కొంచెం తెలుగు అర్థమైనట్టే మాట్లాడుతున్నారు. మేబీ ఐ థింక్ అంటే కొంతమంది తెలుగు గర్ల్. ना కొంతమంది మనం గుర్తుపట్టినట్టు చేస్తారు కదా ఆ కేటగిరీ. అన్ని పేర్లు ఎలా చెప్తారు అసలు? అమ్మో. क्या बोले? బాగా ప్రిపేర్ అయింది Yeah, మార్నింగ్. యా ఓకే. సో ఇఫ్ యూ వాంట్ డేట్ ఏ తెలుగు హీరో, హూ ఈజ్ హీ? హూ విల్ బి హీ? अजीत कुमार सर, అజిత్ కుమార్ సార్. ఓకే. वो मुझे बहुत हैंडसम लगता है। యా ఓకే. ఆయన యాక్చువల్లీ తెలుగు కాదు, తమిళ్. తెలుగు ఇంకొక పేరు చెప్పండి. Girl. అనదర్ పేరు. నేను అనదర్ నేమ్. తెలుగు హీరో. తెలుగు హీరో He's not a Telugu hero actually. He's Anand from sir. Tamil. Ajit sir अल्लू अर्जुन सर, तमिल. अल्लू अर्जुन। Yeah. Allu Arjun sir will watch this. We'll put a reel on Instagram, okay? Okay. Yeah. Do you want to? And if you in future, if you have to date someone in Telugu industry, who will be? Even if he's married is fine. Yeah, maak anni fine. Ram Charan. Kyun? I'm a bhakt of Ram. So if I date someone, I will keep saying Ram, 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 Ram. Oh, And I like him. He's amazing. Okay. So మిమ్మల్ని మేబీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే వాళ్ళు రామ్ అని పేరుంటే చాలేమో. మేబీ హర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హిస్ నేమ్ షుడ్ బి రామ్. Ram. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you. సో మళ్ళీ సక్సెస్ తర్వాత నెక్స్ట్ టాలీవుడ్లో మీరు ఇద్దరు కంటిన్యూ అవ్వాలి. అండ్ మా వాసుదేవ్ గారు
బుల్లితెరలో కనిపించకపోయినా సిల్వర్ స్క్రీన్ మీద రెగ్యులర్గా కనిపించాలని మా ఓంకార్ గారు ఇలా ప్రతి సినిమాలో ట్రావెల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.